ఎందరో త్యాగతనుల వీరోచిత పోరాటాలు త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భీమడోలులో మానస ఇంగ్లీష్ స్కూల్ విద్యార్థులు కూటమి నాయకులు సంయుక్తంగా శుక్రవారం ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నాయకులు కరుటూరి వెంకట జగప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ సుమారు 500 అడుగుల భారీ జాతీయ జెండాను విద్యార్థులు నాయకులు మానస ఇంగ్లీష్ స్కూల్ నుంచి గణపతి సెంటర్ వరకు ఊరేగించారు. విద్యార్థులు నాయకులు వందే మాతరం, భారత్ మాతాకి జై అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ సమైక్యత, బాధ్యతాయుత పౌరసత్వ భావనలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉంగటూరు ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, టీడీపీ పార్టీ ఉంగటూరు నియోజకవర్గ పరిశీలకులు ఆశిష్ లాల్, మానస స్కూల్ కరెస్పాండెంట్ యలమర్తి రవికుమార్, నాయకులు కరుటూరి ప్రసాద్, పుల్లయ్య నాయుడు, శేషపు శేషగిరి, ఆదిరెడ్డి, సత్యబాబు, పట్నాల వెంకటేష్ బాబు, ఉండవల్లి బాలానందం, బీజేపీ మండల అధ్యక్షులు మూర్తి, శ్రీనివాస శాస్త్రి, ఈతకోట బాబీ, రామ్మూర్తి, అజయ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की అడుగుతుంది मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 కోరుకుంటాను. స్వతంత్ర పోరాటంలో అసూరు దాసినటువంటి వెంటనే వాళ్ళందరికీ కూడా మన వారందరికీ కూడా ఘనమే ఉండాలనిపిస్తుంది. దీనికి కూడా ఆగస్టు 14 దీనికి 12వ తారీఖు భారతదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా దేశభక్తి, దేశగత, ధార్మిక పొలికలాగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ముందస్తుగా ముందు కార్యక్రమాలు ఏర్పాటు చేసి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు 100 మీటర్ల యొక్క జెండా ఏర్పాటు చేసిన ఎవరైతే తమ్ముడు కలుగు ప్రసాద్ గారు కానీ పాల్గొన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ పెద్దలందరికీ కూడా ముందస్తు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సెలవు తీసుకున్నారు. మాలతి రాణి గారికి కూడా ఈ ప్రత్యేకంగా స్వాగతం చెప్తూ ఈ యొక్క కార్యక్రమంలోకి పాల్గొనే అవకాశం మానస స్కూల్ విద్యార్థులకు సిబ్బందికి వస్తుంది కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అత్యవసరంగా ఈ జెండా ఏర్పాటు చేసిన కరటూరు ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు చెబుతూ మొత్తం ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ఇది జాతీయ కార్యక్రమం, సమైక్య కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం చేసే అవకాశం కూడా మానస స్కూల్కి కలిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.